పెద్దపల్లి ప్రాంతంలో ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతబడి దాదాపు 2 దశాబ్దాలుగా వస్తుంది. అయితే ఇది పాత ప్రభుత్వాల్లో నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 2001లో ఈ ప్రైవేట్ పరం చేయడం జరిగింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీకి ఘనమైన చరిత్ర ఉంది. మన ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ 1979లో స్టార్ట్ అయినప్పుడు ఇది లాభాల బాటలో ప్రభుత్వ యాజమాన్యంతో నడిచింది. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత గోమరాజు రంగరాజు ప్రైవేట్ యాజమాన్యం ప్రభుత్వం కలిసి చేసినటువంటి దాంట్లో వాళ్ళు 64 కోట్ల రూపాయలు రుణం తీసుకున్న తర్వాత దీన్ని నాణ్యతను దెబ్బతీసి ఇక్కడ రైతులకు అన్యాయం చేశారు. అప్పటి నుంచి ఇక్కడి ప్రాంత రైతులు ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని వివిధ పద్ధతులలో అప్పుడున్నటువంటి ప్రభుత్వాలతోటి అనేక సంప్రదింపులు జరిపారు, అనేక విధాల పోరాటాలు చేశారు. ఎట్టకేలకు ఉద్యమ కాలంలో తెలంగాణ సాధించిన తర్వాత ఇది తెరుస్తారని చెప్పి ఆశించడం, కానీ దురదృష్టవశాత్తు ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత కూడా ఇది తెరవడం వీలు కాలేదు. అయితే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి సర్కారు వచ్చే కంటే ముందు దీని మీద రాష్ట్ర స్థాయి ఒక నిపుణుల కమిటీ తోటి చర్చలు జరిగినాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇథనాల్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత దీన్ని నష్టాలు రాకుండా నడపడం అనేది అన్ని చక్కెర ఫ్యాక్టరీలు అనుభవాలు తీసుకున్న తర్వాత లాభాలు ఎట్లా గడించాలంటే ఇథనాల్ అనుసంధానం చేయాలనే ఒక సూచన చేశారు. అప్పుడు ఈ ప్రభుత్వం మారింది. రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఈ ఎజెండాలో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. తెరిపిస్తామని చెప్పి 100 రోజులలో తెరిపిస్తామని చెప్పారు. శ్రీధర్ బాబు కమిటీ మేనిఫెస్టో రాసినప్పుడు దాంట్లో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళని కలిసినప్పుడు మేము 2024 జనవరిలో కలిసినప్పుడు వాళ్ళు సానుకూలంగా స్పందించారు. శ్రీధర్ బాబు కమిటీ వేయడం జరిగింది. అందులో మన ప్రాంతం నుంచి మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి కూడా సభ్యులుగా ఉన్నారు. అయితే ఇక్కడ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఒక బహిరంగ సభ జరిపి అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు అందరితోటి జరిపి అప్పటి నుండి ఇప్పుడు దాదాపు సంవత్సరాలుగా వస్తుంది. ఇంతవరకు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక గ్యాప్ ఏర్పడ్డది. ఈ గ్యాప్ను పూరించడానికే ఇక్కడ ప్రజల యొక్క అభిలాష, ప్రజల యొక్క కోరికకు అనుగుణంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. 11/9/25 నాడు గురువారం రోజున ఇది RR ఫంక్షన్ హాల్ గోదూరు ఎక్స్ రోడ్ దగ్గర ఈ అన్ని పార్టీలకు విజ్ఞప్తి ఏంటంటే రాజకీయాలకు అతీతంగా గతంలో ఏం జరిగిందనేది పక్కన పెట్టి ప్రస్తుతం ఫ్యాక్టరీని తెప్పించడం అనేది ఏకైక ఎజెండాగా ముందుకు పోవాలని, దీనికోసం అన్ని రాజకీయ పక్షాలు తమ ప్రతినిధులను పంపించి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు తమ యొక్క కార్యాచరణ ఐక్య కార్యాచరణకు తమ సంసిద్ధతను తెలియజేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలి. ఏమనుకుంటుంది, అసలు ఈ ప్రభుత్వం ఏ విధంగా తిరగబోతుంది. ఇంకొక విషయం ఏమొచ్చిందంటే ఈ వేరే ఫ్యాక్టరీలు కలిపి ఆలోచించడం కాకుండా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ప్రత్యేక పరిస్థితి ఉంది. దీన్ని తెరిపించడానికి ఎటువంటి ఆటంకాలు లేవు. ఒక మిషన్ రిప్లేస్మెంట్ చేస్తే ఇది తెరిపించడం అవుతుంది. ఒక 200 కోట్లు మిషన్ తీసుకురావడానికి పనికొస్తుంది. అదే ఇథనాల్ అనుసంధానం చేసినట్టయితే ఖచ్చితంగా లాభాల పాటలు నడుస్తుంది. ఇప్పటికే రైతులు ఆశాభావంతో ఉన్నారు. 2000 ఎకరాలలో ఇక్కడ పంట సాగు అవుతుంది. వరికి ప్రత్యామ్నాయంగా చెరుకు పంటను వేయడానికి రైతులు ముందుకు వస్తున్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఒక సానుకూలంగా తెరిపించే పరిస్థితి, ఒక మిషన్ను రిప్లేస్ చేస్తామని ముందుకు వస్తే వచ్చే సంవత్సరం ఖరీఫ్లో 10,000 ఎకరాలు పంట విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. దీనికోసం వ్యవసాయ శాఖతో పాటు మేము రైతు వేదిక తరఫున కూడా ఇప్పుడు రైతు వేదిక ద్వారా ఈ సెమినార్ నిర్వహిస్తున్నాం. చెరుకు రైతు వేదిక కూడా ఈ విస్తీర్ణం పెరగడానికి మా వంతు కృషి చేస్తాం. నాతో పాటు మోహన్ రెడ్డి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, తర్వాత రైతు ప్రతినిధులు నారాయణ రెడ్డి, సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ
జగన్రావు వీళ్ళంతా కూడా ఉన్నారు. కాబట్టి ఎంతోమంది ఈ సమావేశానికి అండగా ఉన్నారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరూ తమ పార్టీ నుండి ప్రతినిధులు పంపించి ఈ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెలిసే వరకు తమ వంతు సహకారాన్ని అందించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తారు. ఏకైక పరిశ్రమ ఈ ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ కాబట్టి ప్రాంత రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ ప్రజలకు కానీ పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతో లాభదాయకమైనటువంటి ఈ పరిశ్రమను చక్కెర పరిశ్రమను తిరిగి పునఃప్రారంభించడానికి మనందరం కూడా ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. గతంలో అన్ని పార్టీల ప్రతినిధులు ఫ్యాక్టరీ పేరు మీద ప్రజల దగ్గరికి వచ్చి రైతుల దగ్గరికి వచ్చి మేమే చేస్తున్నామని చెప్పారు. అవన్నీ కూడా వదిలేసి ప్రస్తుతం ఏం చేయాలా, ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి కార్యాచరణ ఏం తీసుకోవాలా, ప్రభుత్వం తరఫున ఏం చేయాలా, మన ప్రజల తరఫున అంటే రైతుల తరఫున ఏం చేయాలని చెప్పేసి వారి అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చి ఫ్యాక్టరీ ఓపెన్ అయ్యేంత వరకు కూడా మనందరం కలిసి రాజకీయాలకు అతీతంగా, రాజకీయాల ప్రమేయం లేకుండా రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాజకీయ నాయకులు పాల్గొని రైతు సంక్షేమం కోసం మాత్రమే పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ఈ 11వ తేదీ నాడు జరిగే అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల నాయకులు, రైతులు హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ బందరే కానీ ఇక్కడ చెరుకు మరుగుదల రైతులు దాదాపు ఇప్పటికి కూడా ఒక 2,000 ఎకరాల చెరుకున్నది 51 లక్షల టన్నులు మనం గోదావరి కావాలి పంపుతున్నాం. అదనంగా రైతులకు కూడా దాన్ని ఎక్కువ టన్నుకు 500 రూపాయలు అదనంగా పడితే దాదాపు సంవత్సరం 5 కోట్లు నష్టపోతున్నాం. అదే మన ప్రాంతంలో మన ఫ్యాక్టరీ నడిచినట్టయితే మనకు ఈ ట్రాన్స్పోర్ట్ బరువులు కానీ ఇవన్నీ ఏముంది. ఫ్యాక్టరీ గత ప్రభుత్వాల మీద ఏ ప్రభుత్వాన్ని ఇక్కడ నిందించదలుచుకోలే. అన్ని పార్టీ నాయకులు దీన్ని సహకరించి ఒక తెలంగాణ ఉద్యమం లెక్క అందరి పూర్తి సహకారం అందించి ఏదైతే ఈ రౌండ్ సమావేశానికి అన్ని పార్టీలు వచ్చి దీన్ని విజయవంతం చేసి రైతులకు మద్దతు ఇవ్వాల్సిందిగా షుగర్ ఫ్యాక్టరీ వెంటనే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని వెంటనే